బీసీ సీఎం కాంగ్రెస్తోనే సాధ్యం. నాకు రేవంత్కు మంచి రిలేషన్ ఉంది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఈ నెల 23 నుంచి మళ్ళీ పాదయాత్ర. జూబ్లీ హిల్స్లో గెలుపు మాదే. బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన పని లేదు. బీజేపీ నేతల వల్లే బీసీలకు నష్టం. పార్టీ ఫిరాయింపులకు ఆద్యులు కేసీఆర్ఏనని వెల్లడి. మరి తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి అనేటటువంటిది నేను నిన్ననే చెప్పిన కదా, ఏ ముఖ్యమంత్రి అయినా, బీసీ ముఖ్యమంత్రి అయినా, ఎస్సీ ముఖ్యమంత్రి అయినా, ఎస్టీ ముఖ్యమంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మీ మంత్రులుగా ఉండే, మీరు పీసీసీగా ఉండే ఏం చేయలేకపోతా ఉన్నారు. ఇక దొడ్డు భాషలో ఏం బీకలేకపోతున్నారు. అయితే మీరు మంత్రులైన తర్వాతనే ఏం బీకలేకపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏం చేయలేరు. ఎందుకోసం అంటే నిన్ననే చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఇవో సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ పేద ప్రజలకు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయవలసినటువంటి బాధ్యత ఏ పార్టీదైనా ఉన్నది, ఏ ముఖ్యమంత్రిదైనా ఉన్నది. రేపు నిన్ననే మాట్లాడుకున్నాం, 10-12 రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ఆ రాష్ట్రము బీసీలు చాలా అద్భుతంగా ఉన్నారా? మరి గదే బతుకుతున్నారు, గదే వ్యవహారం ఉన్నది. మరి ఆల్రెడీ ఎస్సీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్లో మరి 2 సార్లనో 3 సార్లనో మరి ముఖ్యమంత్రిగా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఎస్సీలంతా ఉత్తరప్రదేశ్లో అద్భుతంగా ఉన్నారా? లేరు. వాళ్ళు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా చిత్తశుద్ధి అనే ఉండాలా. ముఖ్యమంత్రి కావాలనేటటువంటిది కాదు. అక్కడ మహేష్ కుమార్ గౌడ్కు చిత్తశుద్ధితో బీసీ ప్రజలకు ఏం చేయాలా, ఏం చేస్తే బీసీ ప్రజలు బాగుంటారు, బీసీ ప్రజలకు ఉన్న 150 బీసీ కులాలకు ఏ కులానికి ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏందనేటటువంటి దాని మీద ఫోకస్ పెట్టాలా. ఈ సోలార్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ సోలార్ వల్ల ప్రతి గ్రామంలో సోలార్ ప్లాంట్లు కనుక ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో ఆ గ్రామం అంతా కూడా విపరీతమైనటువంటి వేడితో అటు చెరువులు ఎండిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ చెరువులతో పాటు ఖచ్చితంగా నీళ్ల కరువు కూడా ఏర్పడుతుంది. మరి పంటలు కూడా ఎండిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి వేడి ప్రొడక్ట్ వల్ల మొత్తం గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళు 3 సార్లు స్నానం చేసేటటువంటి పరిస్థితి ఎలా తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే విలేజ్లను కూడా నాశనం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ముందుకోతున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి బీసీ సీఎం కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. నాకు రేవంత్కు మంచి రిలేషన్షిప్ ఉందంటున్నారు కదా. ఏ రిలేషన్షిప్ ఉన్నా రాష్ట్రంలో బీసీ సీఎం కాంగ్రెస్తోనే సాధ్యమని, ఇతర ఏ పార్టీల్లోనూ అది సాధ్యం కాదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.